నాకు మన కంపెనీతో టైప్ అవడానికి వస్తున్న ఆ ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ వాళ్ళని తీసుకొచ్చిన మన ఫనీ మీద నాకు చిన్న అనుమానం ఉంది వదిన. అనుమానమా? ఏంటి అనంత్ గారు? అంటే వదిన, ఆ కంపెనీకి మన కంపెనీకి టైప్ చేయడానికి ఫనీ చాలా తొందరపడుతున్నాడు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మేజర్ షేర్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. కానీ ఆ వాల్యూ ఆఫ్ అమౌంట్ కానీ వాళ్ళు తీసుకునే వాల్యూ ఆఫ్ షేర్స్ కానీ మనకి చెప్పట్లేదు. ఆ డాక్యుమెంట్స్ కూడా ఫనీనే ప్రిపేర్ చేయిస్తున్నాడు. కానీ మనెవ్వరికి ఎలాంటి డీటెయిల్స్ చెప్పట్లేదు. అది కాకుండా ఆ ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ చూస్తుంటే వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదేమోనని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. వీటి గురించి మీరే బాగా ఆలోచించాలి. అనంత్ ఏదో చెప్తున్నాడే కానీ నాకు అందులో సగం సగం మాత్రమే అర్థమవుతుంది, పూర్తిగా అర్థం కావట్లేదు. వదిన, మీకు అర్థమైంది కదా? కుదిరితే ఆ ఆర్ఎస్ చైర్మన్ గురించి మరోసారి ఎంక్వైరీ చేయించండి. నేను మళ్ళీ కనుక్కుంటాను. ఈ విషయంలో మీరు ఎక్కువ కంగారు పడకండి. సరే వదిన. ఈ కంపెనీ టైప్ విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా సరే తీవ్రంగా నష్టపోయేది మనం. మన కంపెనీయే కాదు, మనల్ని నమ్ముకున్న చాలా మంది ఎంప్లాయీస్ కూడా నష్టపోతారు. ఒక్కసారి ఆలోచించండి వదిన, ప్లీజ్. అలాగే అనంత్ గారు, నేను దీని గురించి గట్టిగా ఆలోచిస్తాను. ఓకే వదిన.